భారతీయ సినిమా పుట్టింది పౌరాణికాలతోనే. తొలి తెలుగు మూకీ టాకీ కూడా పౌరాణికాలే. అలాగే పౌరాణికాల్లో రామాయణానికి ఉన్న ప్రాధాన్యం అన్నిటికన్నా మిన్న. అందుకేనేమో ఈ పౌరాణిక గాథ ఆధారంగా వందలాది సినిమాలు వస్తున్నాయి. శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా జై శ్రీరామ్ అనుకుంటూ ఆ రఘురాముణ్ణి స్మరించుకుంటూ ఈ వీడియో చూడండి. తెలుగులో వచ్చిన తొలి రామాయణ చిత్రం శ్రీరామ పాదుక పట్టాభిషేకం 1932 నవంబర్ 24న విడుదలైన ఈ చిత్రంలో శ్రీరాముడిగా ఎడవల్లి సూర్యనారాయణ నటించారు. అంటే తెలుగు తెరపై శ్రీరామునిగా కనిపించిన తొలి నటుడు ఎడవల్లి అన్నమాట. 1934లో వచ్చిన సీతా కళ్యాణం చిత్రంలో శ్రీరాముడిగా మాస్టర్ కళ్యాణి నటించారు. ఆయన అసలు పేరు నడుమూరు వెంకట్రావు. అయితే కళ్యాణి రాగం ఆలపించడంలో దిట్ట కనుక ఆయనకు కళ్యాణి అనే పేరు స్థిరపడింది. 1934లోనే తొలి లవకుశ చిత్రం వచ్చింది. ఇందులో శ్రీరాముడిగా పారుపల్లి సుబ్బారావు నటించారు. తెలుగులో తొలి సూపర్ హిట్ చిత్రం లవకుశ. 91 ఏళ్ల క్రితం ఆ రోజుల్లోనే 40,000 రూపాయలు వసూలు చేసి చరిత్ర సృష్టించింది ఈ లవకుశ చిత్రం. ఆ తర్వాత 1936లో వచ్చిన సంపూర్ణ రామాయణం చిత్రంలో రాముడి పాత్రను ఇద్దరు పోషించారు. బాలరాముడిగా నారాయణరావు, యవ్వనంలో ఉన్న రాముడిగా రామానుజాచార్యులు నటించారు. ఆంధ్రదేశంలో నిర్మాణం జరుపుకున్న చిత్రం ఇది. 1936లోనే రామకథతో మరో చిత్రం వచ్చింది. దాని పేరు లంకా దహనం. అభినవ రాముడిగా పేరు పొందిన భీమరాజు గురుమూర్తి ఈ చిత్రంలో శ్రీరాముడిగా నటించారు. 1942లో వచ్చిన భక్తపోతన చిత్రంలో నాగయ్య టైటిల్ రోల్ పోషించారు. ఇందులో శ్రీరాముడిగా సిహెచ్ నారాయణరావు అతిథి పాత్ర పోషించారు. నటి కన్నాంబ, ఆమె భర్త కడారు నాగభూషణ్ నిర్మించిన పాదుకా పట్టాభిషేకం చిత్రం 1945లో వచ్చింది. ఇందులో శ్రీరాముడిగా సిఎస్ఆర్ ఆంజనేయులు నటించారు. తెలుగు తెరపై ఇలా రాముడి పాత్రను ఎందరో నటులు పోషించినా తెలుగు వారికి శ్రీరాముడు అనగానే వెంటనే గుర్తుకు వచ్చేది నందమూరి తారక రాముడే. తన నటనతో ఆ పాత్రకు ఆయన వన్నె తెచ్చారు. ఎన్టీఆర్ తొలిసారిగా శ్రీరామ పాత్రలో కనిపించింది 1956లో వచ్చిన చరణదాసి చిత్రంలో. ఈ సినిమాలో హీరోయిన్ అంజలీదేవికి ఓ కల వస్తుంది. అందులో తను సీతగా, భర్త శ్రీరామునిగా కనిపిస్తారు. ఆ కలలో సీతను అగ్ని పరీక్షకు ఆదేశించే సన్నివేశం ఉంటుంది. ఈ సన్నివేశంలో సీతారాములుగా అంజలీదేవి, ఎన్టీఆర్ నటించారు. చరణదాసి చిత్రం ప్రదర్శించే థియేటర్ల ముందు పెట్టిన శ్రీరాముడి గెటప్లో ఉన్న ఎన్టీఆర్ కటౌట్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుని లోపలకు వెళ్లేలా చేశాయి. ఈ చిత్రంలో ఏఎన్ఆర్ కూడా మరో హీరోగా నటించారు. 1956 డిసెంబర్ 20న చరణదాసి చిత్రం విడుదలైంది. ఆ తర్వాత 3 నెలలకు ఎన్టీఆర్, ఏఎన్ఆర్ కలిసి నటించిన మరో చిత్రం మాయాబజార్ రిలీజ్ అయింది. ఈ సినిమాలో శ్రీకృష్ణుడిగా నటించిన ఎన్టీఆర్ వెండితెర వేల్పుగా తెలుగువారి గుండెల్లో శాశ్వత స్థానం సంపాదించుకున్నారు. 1957లో ఎన్టీఆర్ తమిళ చిత్రం సంపూర్ణ రామాయణంలో శ్రీరాముడిగా నటించారు. శివాజీ గణేశన్ భరతుడిగా నటించిన ఈ చిత్రంలో సీతగా పద్మిని నటించారు. తమిళనాట ఘన విజయం సాధించిన ఈ చిత్రాన్ని తెలుగులోకి డబ్ చేశారు. అయితే ఎన్టీఆర్కు వేరే వారి డబ్బింగ్ చెప్పడం ప్రేక్షకులకు నచ్చలేదు. అందుకే ఆ చిత్రాన్ని తిరస్కరించారు. ఇక ఎన్టీఆర్ శ్రీరాముడిగా నటించిన లవకుశ చిత్రం గురించి చెప్పనే అక్కర్లేదు. తెలుగు తొలి పూర్తి రంగుల చిత్రం లవకుశ. 1958లో ప్రారంభమైన ఈ చిత్రం ఆర్థిక కారణాల వల్ల మధ్యలో ఆగిపోయి చివరికి 1963లో విడుదలయ్యింది. ఈ సినిమా ఘన విజయం సాధించి వసూళ్ల పరంగా సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ చిత్రంలో కూడా అంజలీదేవి, ఎన్టీఆర్ సీతారాములుగా నటించారు. లవకుశ చిత్రాన్ని హిందీ, బెంగాలీ భాషల్లోకి అనువదించగా అక్కడ కూడా సూపర్ హిట్ అయింది. ఒక పౌరాణిక చిత్రం దక్షిణాన, ఉత్తరాన కూడా సూపర్ హిట్ కావడం నిజంగా చరిత్రే.
లవకుశ చిత్రంతో రాముడంటే ఆయనే అనిపించుకున్న ఈ తారక రాముడు ఆ తర్వాత శ్రీకృష్ణ సత్య, శ్రీరామాంజనేయ యుద్ధం, శ్రీరామ పట్టాభిషేకం, శ్రీకృష్ణాంజనేయ యుద్ధం చిత్రాల్లో శ్రీరాముడిగా నటించారు. అంతేకాదు సిఐడి, తెక్క శంకరయ్య, అడవి రాముడు వంటి సాంఘిక చిత్రాల్లో కూడా శ్రీరాముడిగా కనిపిస్తారు. శ్రీరాముని పాత్రలో ఎన్టీఆర్ అభినయం నభూతో నా భవిష్యత్ అనే రీతిలో ఉండేది. అందుకే ఈనాటికి తెరపై తిరుగులేని తారక రాముడు అంటే ఆయనే. నందమూరి నటవారసులు కూడా శ్రీరాముని పాత్రలో అలరించడం విశేషం. ఎన్టీఆర్ తనయుడు బాలకృష్ణ, మంగమ్మ గారి మనవడు, సీతారామ కళ్యాణం, సాహస సామ్రాట్ వంటి సాంఘిక చిత్రాల్లో శ్రీరాముడిగా నటించి అభిమానుల్ని అలరించారు. ఇక బాపు రమణల చివరి చిత్రం శ్రీరామరాజ్యంలో ఆయన పూర్తి స్థాయిలో శ్రీరాముడి పాత్ర పోషించి మెప్పించారు. అలాగే ఎన్టీఆర్ మనవడు జూనియర్ ఎన్టీఆర్ 1977లో వచ్చిన రామాయణం చిత్రంలో రాముడిగా నటించారు. మరో విషయం ఏమిటంటే రాముడు అన్న పేరుతో అనేక చిత్రాల్లో నటించిన ఘనత కూడా ఎన్టీఆర్ సొంతం. సినిమా టైటిల్స్లోనూ రాముడు అన్న పేరుని అనితర సాధ్యంగా పలుసార్లు జోడించుకున్నది కూడా రామారావే. మొత్తం 16 చిత్రాల్లో ఎన్టీఆర్ రాముడు టైటిల్స్తో సాగడం విశేషం. వీటిల్లో 2-3 మినహాయిస్తే మిగిలినవన్నీ జనాన్ని ఆకట్టుకున్నాయని చెప్పాలి. నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు హీరోగా నటించిన తొలి చిత్రం సీతారామ జననంలో ఆయన శ్రీరాముడిగా నటించారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ తర్వాత ఆనాడు అంత పేరు తెచ్చుకున్న మరో హీరో కాంతారావు. ఇంద్రజిత్, పాదుకా పట్టాభిషేకం, మైరావణ, వీరాంజనేయ తదితర చిత్రాల్లో శ్రీరాముని పాత్ర పోషించారు కాంతారావు. హరనాథ్, సీతారామ కళ్యాణం, శ్రీరామ కథ చిత్రాల్లో రాముని పాత్ర పోషించారు. గుమ్మడి పోతన పాత్ర పోషించిన భక్త పోతన చిత్రంలో రాముడిగా నటించిన శోభన్ బాబు సంపూర్ణ రామాయణంలో మరోసారి ఆ పాత్ర పూర్తి స్థాయిలో పోషించారు. హీరో కృష్ణ తన 100వ చిత్రం అల్లూరి సీతారామరాజులో శ్రీరాముడి గెటప్లో కనిపించి అభిమానుల్ని అలరించారు. సీతా కళ్యాణం చిత్రంలో రాముడిగా నటించిన రవి సీతారామ వనవాసం, దశావతారాలు చిత్రాల్లో కూడా శ్రీరాముని పాత్రను పోషించారు. మరో విషయం ఏమిటంటే హీరో కృష్ణ తన తొలి చిత్రం తేనె మనసులలోనే శ్రీరాముడి గెటప్లో కనిపించారు. ఇక యువతరం హీరోల్లో శ్రీకాంత్ దేవుళ్ళ చిత్రంలో, సుమన్ శ్రీరామదాసు చిత్రాల్లో శ్రీరాముడి పాత్ర పోషించారు. అలాగే ప్రభాస్ ఆదిపురుష్ చిత్రంలో శ్రీరాముడిగా నటించారు. రాబోయే కాలంలో శ్రీరాముని పాత్రను మరెంతమంది పోషిస్తారో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.